ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 120వ రోజున శ్రీ నృసింహ పురాణంలో ముందుగా భారద్వాజ మహాముని సూత మహర్షుల వారి సహస్రానీకుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర గురించి ప్రశ్నించడం, అంత సూతుల వారు ఆ సహస్రానీకుడు అనేటువంటి రాజునకు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి ఆ సమయంలో విభవావతారమూర్తి ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి వారి యందు అపారమైనటువంటి భక్తి కలగడం, అంత ఆ కాలంలో ఆ రాజ్యానికి భృగు మహర్షి రావడం, ఆ సహస్రానీకుడైనటువంటి రాజు ఆజ్ఞబాధ్య ఆసనంబులతో సత్కరించి విష్ణు భగవాన్ యొక్క అవతార కథల గురించి, నరసింహస్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట, పూజా విధి విధానముల గురించి, పూజా మహత్యముల గురించి ప్రశ్నించడం, అంతటా భృగు మహర్షి మార్కండేయ మహామునిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకి వెడలిపోవడం ఇత్యాది అంశములను మనము ప్రతినిత్యము కూడా ఆ శ్రీహరి భగవాని యొక్క స్తంభోద్భవుడైన విభావతారమూర్తి అయినటువంటి ప్రహ్లాద వరదుడు ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఇంతవరకు కూడా మనం నరసింహస్వామి వారి యొక్క అపారమైనటువంటి కరుణ చేత ఈ నరసింహ పురాణాన్ని ఇంతవరకు కూడా మనం వినగలిగామని తెలియజేస్తూ, ఈ రోజున సూతుల వారు ఈ నరసింహస్వామి వారి యొక్క పరమ పవిత్రమైనటువంటి మంగళప్రదమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ నరసింహ పురాణము ఎవరైతే చదువుతారో వింటారో అటువంటి వారికి కలిగేటువంటి ఈ నరసింహ పురాణం యొక్క ఫలశ్రుతిని వివరంగా తెలియజేస్తున్నారని తెలియజేస్తూ, ఓం నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. సూతుల వారు అంటున్నారు, ఈ విధంగా నరసింహ పురాణాన్ని సంపూర్ణంగా కూడా నీకు వినిపించాను. ఇది పాపరహితమైనటువంటిది, సమస్తమైనటువంటి దుఃఖములను కూడా పోగొట్టేటువంటిది, సమస్తమైన పుణ్యాల యొక్క యజ్ఞముల యొక్క యాగముల యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఇందులోని ఒక్క శ్లోకము లేదా కనీసం శ్లోకములో ఉండేటువంటి ఒక్క పంక్తినైనా చదివినటువంటి వారు, విన్నటువంటి వారు, ధ్యానించినటువంటి వారు, శ్రవణం చేసినటువంటి వారు, మననం చేసినటువంటి వారు పాపము యొక్క బంధములో చిక్కుకొనరు, పాప బంధంలో పడరు. భగవంతుడైనటువంటి విష్ణువుకు అర్పించబడినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి పావనమైనటువంటి పురాణము కోరికలను అన్నింటినీ కూడా తీరుస్తుంది. ఓ భారద్వాజ, భక్తితో ఈ పురాణాన్ని చదివినటువంటి వారు, విన్నటువంటి వారు పొందేటువంటి ఫలాన్ని ఇప్పుడు నీకు వర్ణిస్తున్నాను, వినండి శ్రద్ధగా అన్నారు. 100 జన్మల పాపాల నుండి వెంటనే విముక్తులవుతారు. తన కులం వారు 1000 మందితో పరమపదాన్ని పొందుతాడు అటువంటి విన్నవాడు. ప్రతిదినము కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఆ గోవిందుని యొక్క గుణగానాన్ని విన్నటువంటి వారు అనేక పర్యాయములు తీర్థసేవ, గోదానము, తపస్సు, యజ్ఞములు, యాగములు చేయటం వల్ల పొందేది ఏముంది? ప్రతిరోజు కూడా ఉదయముననే లేచి ఈ పురాణంలో కనీసం 20 శ్లోకాలు చదివేటువంటి వారు జ్యోతిష్ఠోమైనటువంటి ఆ జ్యోతిష్ఠోమ యాగ ఫలితాన్ని పొంది విష్ణులోకంలో స్థిరపడతారు. ఇంద్రియాలను జయించనటువంటి వాడు ఎప్పుడు కూడా వినవద్దు. విష్ణు భక్తులందరూ కూడా దీనిని తప్పకుండా చదవాలి, వినాలి, శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, ధ్యానించాలి. అలా దీన్ని విన్నటువంటి వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా అత్యంతమైనటువంటి సుఖాలను అనుభవిస్తారు. ఈ పురాణము చెప్పేటువంటి వారి యొక్క, వినేటువంటి వారి యొక్క పాపములను అన్నింటినీ కూడా వెంటనే నశింపజేస్తుంది. ముని సమూహమా, ఇక దీని గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి పనేమున్నది? భక్త సమూహమా, నరసింహస్వామి భక్తి పరాయణులారా, ఇంతకన్నా దీని గురించి ఎక్కువగా చెప్పవలసినటువంటి పని ఏమున్నది? శ్రద్ధతోనైనా అశ్రద్ధతోనైనా దీన్ని విని తీరాలి. నరసింహ పురాణాన్ని మరియు ఫలశ్రుతిని
తెలుసుకున్నటువంటి భరద్వాజుడు మొదలైనటువంటి ముని సమూహమంతా కూడా కృతార్థయ్యారు. సంతోషంతో ఆ సూత మహర్షుల వారిని సత్కరించి తమ తమ నిజ స్థానములకు వెళ్ళిపోయారని నరసింహపురాణంలో సూత భరద్వాజ సంవాదం అనేటువంటి ఈ నరసింహపురాణ మహత్యము అనేటువంటి ఘట్టంతో ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ నరసింహపురాణాన్ని ఇంతవరకు కూడా మనం ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలిగామని తెలియజేస్తూ మనం కూడా ఒకసారి నరసింహస్వామి వారిని ప్రార్థన చేద్దాం. దేవాదిశేఖరాదీశ దేవాయానంద శక్తజే వ్యక్తావ్యక్త స్వరూపాయ నృసింహాయ నమో నమః. ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భవాబ్ధితరణోపాయం శంఖచక్ర గదంబరం కోరుకొండ సమం స్థానం బ్రహ్మే బ్రహ్మాండేన అస్తి కించన నారసింహ సమో దేవో న భూతో న భవిష్యతి అంతర్వేది నృసింహోగ్ర అంతర్వేది నృసింహోగ్ర రత్నలోచన నాశక స్తంభోద్భూతమగాదేయ కర్తవ్యం భక్తరక్షణం అంతర్వేదిపదే శ్రీమాన్ యాదాద్రియాది మహాప్రభో సింహాద్రి ముఖ్య సంపూజ్య భక్తాన్ పాలయ హే ప్రభో. ఓం నమో భగవతే సుదర్శనజ్వాలాంశృంగాయ ప్రజ్వలిత జ్వాలనాయ దుష్టగ్రహోచ్చాటనాయ శిష్టజన పరిపాలనాయ ప్రహ్లాద సంరక్షకాయ ఓం రం 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 రాక్షసకాల సంహారణాయ పెంచిల నృసింహ శ్రీమాన్ సర్వమంగళదాయక రమజా సేవితః శ్రీమాన్ సర్వమంగళ విగ్రహ లక్ష్మీచారుకుచద్వంబ కుంకుమాంకిత వక్షతే నమో నృసింహనాథాయ సర్వమంగళమూర్తయే నరసింహో మహావీరః స్తంభజాతో మహాబలః ప్రహ్లాదవరదః సజ్జః దేవపూజ్యో భయంకరః అహో వీరం అహో శూరం అహో బాహుపరాక్రమః నరసింహం బలం దైవం అహో బలం జ్వాలాహోబిలమాలోల క్రోఢకారంజ భగవా యోగానంద ఛత్రపట పావనాం అవమూర్తయః పవనాథన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నృసింహాయ మంగళం. ప్రహ్లాదం సత్యసంధం జః కర్తుం స్తంభాత్ విశ్రుతః మాల్యాద్రి శ్రీ నృసింహం తం వందే వాత్సల్యవారిధిం లక్ష్మీ నరసింహ ప్రహ్లాద వరద్యాంత వైభవ. దాసానుదాసం దేవేశ మాం పాహి మధుసూదన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యుం నమామ్యహం ఆనాభే బ్రహ్మరూపం ఆగళాద్ వైష్ణవం వపుః ఆశీషారుద్రమీశానం తదగ్రే సంవద శివం. దేవాధిశేఖరాధీశ దేవాయానంద శక్తజే వ్యక్తావ్యక్తస్వరూపాయ నరసింహాయ తే నమః. ఓం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు సుఖినో భవంతు. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాజ పరమపురుషాయ పరమాత్మనే
పరకర్మ మంత్రయంత్రతంత్రౌషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోదయ మోదయ ఆయుర్వర్ధయ వర్ధయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపనహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే నభః సుదర్శనాయ విద్మహే మహజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. వటదంష్ట్రాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీమహాదేవ్యై విద్మహే విష్ణుపత్నీత ధీమహి తన్నో చంచుమహాలక్ష్మీః ప్రచోదయాత్. ఓం హిరణ్యకశిపన్యస్య కోపాగ్నౌ శలభాయతః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్నృసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ప్రహ్లాదవరద జయ జయ లక్ష్మీ నృసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం సర్వాంతర్వ్యాపినే భక్తజన వరద భక్తవత్సరాయ ఆశ్రితరక్షకాయ జయ జయ లక్ష్మీ నృసింహాయ దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి. ఇంతటి వరకు కూడా ఇన్ని రోజులు కూడా భక్తి శ్రద్ధతో శ్రీ నరసింహస్వామి వారి యొక్క పురాణంలో ఉన్నటువంటి వారికి కూడా ఆ స్వామి యొక్క అపారమైనటువంటి కరుణ వాత్సల్యము అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆశీస్సులతో శ్రీవర్చస్వమాయుష్యమారోగ్యమావిధాత్ కౌమానం మహీయతే ధనం ధాన్యం వసం బహువత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు రుణరోగాదిదారిద్ర్య పాపక్షతమం రజ్జవక భయశోకమనస్తాప నశ్యందు సుకుటుంబస్య సర్వదా. ఓం సంతతశీరస్తు సమస్త సన్మంగళాని భవతు నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవతు. శ్రీం మే భదతు ప్రీత్యా వై అలక్ష్మీం మే నశ్యతు ఇష్టం దత్వా అరిష్టం భంజయ భంజయ స్వాహా. సమస్త భక్త జనానాం प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु प्रतिकूलं मे नश्यतु अनुकूलं मे अस्तु तथ्यं ज्योतिर्णीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगादभेषजं शं नो अस्तु द्विपदे शं चतुष्पदे. ओम शांति शांति शांति. सहना भवतु सहनं भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. सर्वेषां स्वस्तिर्भवतु विश्वेषां शान्तिर्भवतु दिव्येषां दिव्यमङ्गलानि भवतु. अनन्देश्वर अनन्देश्वरीं ओम अनन्तानन्द सिद्धमङ्गलानि भवतु सिद्धमङ्गलानि भवतु सिद्धमङ्गलानि भवतु. हरिः ओम तत्सद्ब्रह्मार्पणमस्तु.